వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు యత్నించినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి నరేష్. తెలంగాణ తల్లి విగ్రహంలో ఏదైతే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎడమ చేతిలో ఉన్న బతుకమ్మను తొలగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో కలిసి బతుకమ్మలు పేర్చి బతుకమ్మలు ఆడాలి, నిరసన తెలియజేయాలనేది బీఆర్ఎస్ పార్టీ పిలుపు. ఇందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, మండల కేంద్రాలు, 33 జిల్లాలకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహిళలతో పాటు స్థానికంగా ఉన్న మహిళలను కూడా కలుపుకుని ఈ బతుకమ్మ కార్యక్రమం చేపట్టాలనేది బీఆర్ఎస్ పార్టీని ఇచ్చిన పిలుపు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లాంటి మహిళా నాయకురాళ్ళంతా కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ ఆడబోతున్నారు. సో ఇందులో భాగంగానే పార్టీ కాసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో బతుకమ్మ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు, దీనికి కౌంటర్ గా సాయంత్రం మేడ్చల్లో పాత తెలంగాణ తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కౌంటర్ గా ఏదైతే ప్రభుత్వానికి కౌంటర్ గా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేడ్చల్లో ప్రతిష్ఠించబోతుంది. ఇంకొక వైపు ముఖ్యంగా కవులు, కళాకారులు, గతంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాలు చేపట్టాలనేది బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్న నిర్ణయం. గతంలో జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఈ వ్యవహారం మీద స్పందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి తెలంగాణ తల్లిని అధికారికంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తూనే ఒకవేళ ఆమె రూపాన్ని మార్చాల్సి వస్తే ఎందుకు మార్చాల్సి వస్తుంది, కారణం ఏంటి అనే అంశాలను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే మారిస్తే బాగుండదనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డిమాండ్. ఉదాహరణకు గతంలో అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు అనేక మంది ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వీళ్ళందరినీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బతుకమ్మను తీసివేయడం కావచ్చు, ఇతర అంశాలు కిరీటం తీసివేయడం కావచ్చు, తెలంగాణ తల్లి పాత విగ్రహం సంబంధించి కిరీటం తీసివేయడం కావచ్చు, ఇవన్నిటి కూడా మేధావులు, కవులు, కళాకారులు తెలంగాణ అస్తిత్వంతో సంబంధం ఉన్న వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుండు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఉంది. ఇంకొక వైపు తెలంగాణ తల్లి ఎవరు కూడా పేదరికంలో ఉండాలని ఎవరు కోరుకోరు. సహజంగానే ప్రతి వ్యక్తి అంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం తీసివేయడానికి కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రాథమికంగా మొదటగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో కలిసి ఎక్కడికక్కడ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడి నిరసన తెలపాలనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. రైట్, థ్యాంక్ యూ నరేష్.